Hey guys everyone, welcome back to another video. So we are here at the Honda showroom. So ఇదైతే WRV all new 2021 edition BS6 ఎమిషన్ నామ్స్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే దాని కీస్ అండ్ బేసిక్గా ఉంది యాజ్ యూ కెన్ సీ అండ్ స్ట్రేట్ అవే ఇప్పుడు ఫ్రంట్ లుక్ అవన్నీ డిజైన్ గురించి ఇంజన్ గురించి పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. బిఫోర్ గెటింగ్ టు ఇట్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ గెటింగ్ ఇన్ ఇట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ స్ట్రేట్ అవే ఇంజన్ బి ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి అయితే 4 సిలిండర్ DOHC 1498cc తో వస్తుంది టెక్నికల్లీ అండ్ అరౌండ్ 1500 యావరేజ్. ఏ కంపెనీ అయినా కూడా అరౌండ్ రౌండ్ ఫిగర్ చేసి చెప్తుంది. సో ఇక్కడ ఎర్త్ డ్రీమ్స్ టెక్నాలజీ అని చూడొచ్చు. ఐడిటెక్ అంటే డీజిల్ అండ్ ఐవిటెక్ వచ్చేసరికి పెట్రోల్ అండ్ ఇది వచ్చేసరికి టాప్ వేరియంట్ డీజిల్లో అండ్ అన్ని డీటెయిల్గా చెప్తాను. అండ్ ఓవరాల్ ఇది అండ్ ఇక్కడ ఇన్స్టలేషన్ చూడొచ్చు. అండ్ లెట్స్ క్లోజ్ దిస్. అండ్ ఇక్కడ చూడొచ్చు బోల్డ్ హోండా లోగో విత్ క్రోమ్ ట్రీట్మెంట్ అండ్ WRV రిటర్న్ ఓవర్ హియర్. అండ్ స్ట్రేట్ అవే హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి అయితే ప్రొజెక్టర్ సెటప్ అండ్ LED DRLs కూడా ఉన్నాయి. ఇన్బిల్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు క్రోమ్ సరౌండ్ చూడొచ్చు. ఫాగ్ ల్యాంప్స్ ఇవి LED ఫాగ్ ల్యాంప్స్ ఇవి అండ్ ఇది యాడ్ చేశారు 2021 ఎడిషన్లో. అండ్ ఇక్కడ టోయింగ్ హుక్ చూడొచ్చు అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ అండ్ గ్రాఫిక్స్ వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ సూపర్గా ఉంది. అండ్ ఫ్రంట్లో చూడవచ్చు ఇక్కడ బ్రీతింగ్ జరుగుతుంది అండ్ క్రోమ్ సరౌండ్ చూడొచ్చు. అండ్ ఇదైతే ఫ్రంట్ లుక్. అండ్ సైడ్ చూద్దాం. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి అయితే క్లాడింగ్ చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ క్లాడింగ్ అరౌండ్ ద కార్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సూపర్గా కనిపిస్తుంది. అండ్ మిష్లిన్ టైర్స్తో వస్తుంది. టైర్ సైజ్ వచ్చేసరికి 195/60 16" అలాయ్ వీల్స్ ఇవి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్తో వస్తుంది అండ్ వెంటిలేటర్ డిస్క్తో వస్తుంది. అండ్ మ్యాక్ ఫర్సన్ స్టడ్ విత్ కాల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో వస్తుంది ఫ్రంట్ సస్పెన్షన్. అండ్ యాజ్ యూ కెన్ సీ అండ్ ఇక్కడ సైడ్ మిరర్స్ చూడొచ్చు. ORVMs LED ఇండికేటర్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ గ్లాస్ ట్రీట్మెంట్ చూడొచ్చు. అండ్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు ఫ్రంట్ అండ్ రియర్ కూడా. అండ్ సింగిల్ టచ్ లాకర్ అన్లాక్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు కీస్. ఇన్ కేస్ అన్లాక్ సిస్టమ్ పనిచేయకపోతే ఇక్కడ కీస్ పెట్టి కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనం, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు రూఫ్ రైల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు. సింగిల్ టచ్ సన్ రూఫ్ ఇన్బిల్ట్ చూపిస్తాను దాని గురించి కూడా. అండ్ ఇక్కడ షార్ఫిన్ యాంటీనా చూడొచ్చు. అండ్ రియర్ టైర్కి వచ్చేసరికి అయితే ఇది కూడా మిషలిన్ టైర్స్ ఇస్తున్నారు. హోండా బ్యాజింగ్ చూడొచ్చు. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్తో వస్తుంది. రియర్ మాత్రం డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ దీని సైజ్ వచ్చేసరికి 195/60 16" టైర్స్ ఇస్తున్నారు డ్రమ్ బ్రేక్స్తో అండ్ ట్విస్టెడ్ టర్షన్ బీమ్ సస్పెన్షన్తో వస్తుంది అండ్ రియర్కి. అండ్ ఇప్పుడు రియర్లో చూస్తే ఇది ఒకసారి VX ఐడిటెక్ అని బ్యాజింగ్ చూడొచ్చు. యాజ్ యూ నో ఇందాక చెప్పాను ఐడిటెక్ అని వచ్చేసరికి అయితే పెట్రోల్ వేరియంట్స్ వస్తాయి అండ్ ఐవిటెక్ వచ్చేసరికి అయితే యాజ్ యూ నో ఐడిటెక్ అంటే డీజిల్ వేరియంట్ అండ్ ఐవిటెక్ వచ్చేసరికి అయితే పెట్రోల్ వేరియంట్. అండ్ రియర్ లైట్ వచ్చేసరికి అయితే LED మొత్తం D షేప్లో కంటిన్యూస్గా సూపర్గా అనిపిస్తుంది. అండ్ రియల్ ఇండికేటర్స్ వచ్చేసరికి మాత్రం హాలోజన్స్ అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి హాలోజన్స్ అండ్ రియర్ లైట్ వచ్చేసరికి అయితే LED యూనిట్ మొత్తం. అండ్ ఇక్కడ క్రోమ్ సరౌండ్ చూడొచ్చు. సిల్వర్ స్కిడ్ ప్లేట్ అండ్ ఇక్కడ కింద చూడొచ్చు టోయింగ్ హుక్. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసరికి అయితే సింగిల్ ఎగ్జాస్ట్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ. అండ్ రిఫ్లెక్టర్స్ విత్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా చూడొచ్చు ఇక్కడ. అండ్ స్ట్రేట్ అవే ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే రియర్ వాష్ వైపర్ అండ్ రియర్ డిఫాగర్ విత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బ్రేక్ లైట్ చూడొచ్చు విత్ రూఫ్ స్పాయిలర్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడైతే బూట్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి అయితే 363 లీటర్స్ బూట్ స్పేస్ అయితే. అండ్ రియర్ స్టెప్పింగ్ టైర్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి అయితే స్టెప్పింగ్ టైర్ అండ్ అలాయ్ వీల్ అయితే కాదు. అండ్ ఈ సైజ్ వచ్చేసరికి అయితే 195/60 16" సేమ్ సైజ్ వీల్స్తో వస్తుంది. సేమ్ 16" వీల్స్. అండ్ అదైతే బయట ఇది వచ్చేసరికి అయితే అలాయ్ వీల్స్ అండ్ ఇదైతే అలాయ్ వీల్ కాదు. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా ఇస్తున్నారు. సో క్వైట్ గుడ్ కాంపాక్ట్ కార్కి అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ లెట్స్ క్లోజ్ దిస్ లుక్. అండ్ ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో ఇప్పుడు రియర్ లుక్ చూద్దాం. అండ్ యాజ్ యూ కెన్ సీ రియర్లో అయితే ఇలా ఉంది. అండ్ స్ట్రేట్ అవే ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ డిజైనింగ్ బాగుంది అండ్ కుషనింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ సిల్వర్లో ఇస్తున్నారు. ఇది యాడ్ చేశారని చెప్పొచ్చు ఇప్పుడు 2021 ఎడిషన్లో. అండ్ పవర్ విండోస్ కూడా ఇస్తున్నారు అండ్ సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది. అండ్ సీటింగ్ చూద్దాం. అండ్ సీటింగ్ వచ్చేసరికి అయితే నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అయితే ఓకే కంఫర్టబుల్గా ఉంది ఈ కాంపాక్ట్ కార్లో కూడా. అండ్ లాట్స్ ఆఫ్ కంఫర్ట్ ఉందని చెప్పొచ్చు ఈ కార్లో. అండ్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ డోర్ పాకెట్స్ ఇస్తున్నారు ఫర్ ద డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్ యాజ్ వెల్. అండ్
నైస్ 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ హెడ్ రూమ్ చూడండి, ఓకే సూపర్ అని చెప్పొచ్చు. నైస్. నేను 6 feet టాల్ ఉన్నాను అండ్ యాజ్ యూ కెన్ సీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, కానీ ఇక్కడ చిన్న హంప్ ఉంది అండ్ రియర్ అసైన్మెంట్స్ మిస్సింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ హుక్ అండ్ హ్యాండిల్ చూడొచ్చు. అండ్ ఇక్కడ హ్యాండిల్ ఒకటే అండ్ హుక్ అయితే ఇవ్వలేదు, కాస్ట్ కటింగ్ జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ రియర్ లైట్ ఇది. అండ్ ఫ్రంట్లో కూడా హుక్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ డ్రైవర్ సీట్ హ్యాండిల్ అయితే లేదు అండ్ లెఫ్ట్ సైడ్లో ఓన్లీ హ్యాండిల్ ఇస్తున్నారు. సో ఇక్కడ సన్ రూఫ్ చూడొచ్చు, ఎనబిట్ చూపిస్తాను. అండ్ సీట్ బెల్ట్స్ విత్ స్ప్లిట్ సీట్స్ అయితే కాదు, ఇవి రియర్ సీట్స్. స్ప్లిట్ సీట్స్ అయితే కాదు, మనము సింగిల్స్ ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి ఏమన్నా బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే. అండ్ ఇక్కడ వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది. విండో వ్యూ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అయితే విండోస్ చాలా పెద్దగా ఇస్తున్నారు అండ్ విండో వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఏరీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కార్లో. అండ్ ఫ్రంట్ లుక్ చూడండి. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అండ్ హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ కాదు, సో ఇదైతే ల్యాకింగ్ అని చెప్పొచ్చు. అండ్ రియర్లో ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇస్తున్నారు బూట్కి, సో ఇదైతే ల్యాకింగ్ అని చెప్పొచ్చు. ఇది ఒక డిఫెక్ట్, మైనర్ డిఫెక్ట్. అండ్ చైల్డ్ లాక్ సిస్టమ్తో వస్తుంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది అండ్ 3 సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు దీంట్లో. అండ్ ఇప్పుడు స్ట్రేట్ అవే ఫ్రంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ యాజ్ యూ కెన్ సీ, సో లుక్ వైజ్ అయితే కాంపాక్ట్ కార్ ఇది. అండ్ లైట్స్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. అండ్ గైస్ యాజ్ యూ కెన్ సీ, ఇదైతే ప్రొజెక్టర్ సెటప్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇస్తున్నారు. అండ్ ఇది ఒకసారి ప్రొజెక్టర్ సెటప్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇక్కడ చూడొచ్చు సరౌండెడ్. అండ్ ఇక్కడ పైలట్ లైట్స్ చూడొచ్చు అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి యూనిట్ ఇదంతా. సో అండ్ ఇక్కడ స్ట్రేట్ రైట్ సైడ్లో చూస్తే మాత్రం ఇక్కడ సిల్వర్ డోర్ హ్యాండిల్స్ యాజ్ యూ నో 2021 ఎడిషన్లో యాడ్ చేస్తున్నారని చెప్పాను. అండ్ నైస్ క్లాడింగ్ అండ్ నైస్ కుషనింగ్ ఇస్తున్నారు దీంట్లో. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసరికి అయితే ఆటో అప్ అండ్ డౌన్, అంటే సింగిల్ టచ్ అప్ అండ్ డౌన్ జరుగుతుంది. అండ్ లాక్ అన్లాక్ అండ్ విండో లాక్. ఇది వచ్చేసరికి అయితే అడ్జస్ట్మెంట్, సైడ్ మిర్రర్కి అడ్జస్ట్మెంట్, డోర్ పాకెట్స్ చూడొచ్చు. 1 లీటర్ బాటిల్ అయితే కంఫర్టబుల్గా పడుతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ, ఇది వచ్చేసరికి అయితే సీట్ కుషనింగ్ అయితే ఇస్తున్నారు అండ్ నైస్ కుషనింగ్ అని చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కార్. అండ్ యాజ్ యూ నో కోవిడ్ కేసెస్ అయితే పెరుగుతున్నాయి, సో మేము కూడా బయటికి వెళ్ళి రివ్యూ చేయట్లేదు అండ్ షోరూంలోనే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి అయితే రాయగంజ్లో ఉంది షోరూమ్. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డీలర్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ బెస్ట్ ప్రైస్కి అయితే కార్ వస్తుంది మీకైతే. సో ఇప్పుడు స్ట్రేట్ అవే ఇంజన్ అయితే ఆన్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ, నైస్ డిస్ప్లే అని చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ యాజ్ యూ కెన్ సీ, ఇదైతే బిగ్ డ్రైవింగ్ మీటర్ చూపిస్తున్నారు. అండ్ సీట్ బెల్ట్ ఇండికేషన్ ఉంది, ఫ్యూల్ ఇండికేషన్ అండ్ బ్యాటరీ ఇండికేషన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్ చూడొచ్చు. అండ్ ఇంజన్ మాల్ ఫంక్షనింగ్ లైట్, ట్రిప్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి డిజిటల్ మీటర్, ఈ లెఫ్ట్ 2 మాత్రం అనలాగ్ మీటర్స్. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, టైం ఉంది దీంట్లో, ట్రిప్ ఏ, ట్రిప్ బి, టెంపరేచర్ చూపిస్తుంది. లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో. అండ్ నైస్ ఏసీ వెంట్స్ చూడొచ్చు, నైస్ అని చెప్పొచ్చు ఇక్కడ పైన కింద. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు అండ్ హెడ్ లైట్ లెవెలర్. అండ్ స్ట్రేట్ అవే స్టీరింగ్ నుంచి మాట్లాడుకుంటే, స్టీరింగ్ వచ్చేసరికి అయితే నైస్. అండ్ ఇక్కడ హోండా బ్యాజింగ్ చూడొచ్చు అండ్ హార్న్ కూడా చూడండి, ఓకే డీసెంట్గా ఉంది కాంపాక్ట్ సైజ్ కార్కి, ఓకే గుడ్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ బటన్స్ వచ్చేసరికి మాత్రం ఆడియో కంట్రోల్స్కి కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ రైట్ సైడ్ బటన్కి వచ్చేసరికి అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇదైతే క్రూజ్ కంట్రోల్ అండ్ ఇది కూడా అడిషనల్ ఫీచర్ అని చెప్పొచ్చు 2021 ఎడిషన్లో. అండ్ రైజ్ చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అయితే. యాజ్ యూ కెన్ సీ, ఇదైతే కాల్, యాక్సెప్ట్, రిజెక్ట్ అండ్ వాయిస్ కమాండ్స్ కోసం. సో ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు దీంట్లో, మొత్తం 2 డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫర్ ద కో ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్ అండ్ దట్స్ ఆల్. దెర్ ఈస్ నో ఎయిర్ బ్యాగ్స్ ఫర్ రియర్ ప్యాసింజర్స్. అండ్ ఇదైతే ల్యాకింగ్ అని చెప్పొచ్చు, ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు దీంట్లో. అండ్ డాష్ చూడండి, నైస్ క్లాడింగ్తో వస్తుంది. అండ్ యాజ్ యూ కెన్ అబ్జర్వ్, ఇదైతే కొంచెం క్రాస్లో ఉంటుంది, టిల్ట్ అయి ఉంటుంది కొంచెం డాష్ బోర్డ్ అయితే. అండ్ ఇదైతే కొంచెం ముందుకుంటుంది అండ్ ప్యాసింజర్ సైడ్ అయితే కొంచెం వెనుకకు వస్తుంది, టిల్ట్ అయి ఉంటుంది. సో డ్రైవర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ రియర్ అక్కడ కింద చూస్తే మీరు ఫ్యూల్ లిడ్ అండ్ ఇంజన్ బే అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. అండ్ హజార్ లైట్స్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి అయితే టచ్ స్క్రీన్ మొత్తం వన్స్ చూపిస్తాను. సో ఇదైతే క్లోజ్ మొత్తం బ్లాక్లో కనిపిస్తుంది. అండ్ వన్స్ వి గెట్ ఆన్, ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, మొత్తం టచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇదంతా అండ్ ఏసీ వెంట్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. సో అండ్ లైటింగ్తోనే సూపర్ స్పోర్టీగా కనిపిస్తుంది. సో అండ్ అడ్వెంచర్గా
సో స్పోర్టీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంజన్ స్టార్ట్ స్టాప్ అండ్ హోండా అన్ని కార్స్లో మాత్రం ఇలానే స్పోర్టీగా రెడ్ కలర్లో ఇస్తుంటారు. సో నైస్ టచ్ అని చెప్పొచ్చు. అండ్ స్ట్రేట్ అవే సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇది అక్కడ ఆమ్రెస్ట్ ఇస్తున్నారు. సో కాంపాక్ట్గా ఉంది ఆమ్రెస్ట్ కూడా. అండ్ వన్స్ వీ ఓపెన్ ఇక్కడైతే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ కాంపాక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సెంటర్లో కూడా మనం ఇలా కీస్ అయితే పెట్టుకోవడానికి ఇస్తున్నారు స్పేస్. సో కీస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్రేక్ ఇది. అండ్ గేర్ లివర్కి వచ్చేసరికి చాలా చిన్నగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. అండ్ కాంపాక్ట్గా చేతిలో అయితే ఫిక్స్ అవుతుంది. సో ఈజీగా రైడ్ చేసుకోవడానికి అయితే ఇది ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ఇదైతే నైస్ ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ సిల్వర్ అండ్ గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ అండ్ 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ అండ్ పవర్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ కూడా. అండ్ ఎక్స్ కేబుల్ ఉంది ఇక్కడ. అండ్ ఈ ఎక్స్ కేబుల్ వచ్చేసరికి అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది కూడా. సో నైస్ టచ్ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూ కెన్ సీ సెంటర్ కన్సోల్ అయితే సూపర్గా ఉంది. అండ్ దీంట్లో సరికి అయితే 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, పెట్రోల్ అండ్ డీజిల్. కంపేర్ టు పెట్రోల్ డీజిల్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ డీజిల్ వచ్చేసరికి అయితే 1500 cc వస్తుంది. పెట్రోల్ వచ్చేసరికి అయితే 1200 cc. సో 300 cc డిఫరెన్స్ ఉంది. అండ్ పవర్ వైజ్ మాట్లాడుకుంటే డీజిల్ వచ్చేసరికి అయితే ఈ వెహికల్ ఇదైతే పర్టికులర్ ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే డీజిల్ వేరియంట్ ఇది. అండ్ డీజిల్ వచ్చేసరికి అయితే 200 Nm పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పెట్రోల్కి వచ్చేసరికి అయితే 110 Nm. అండ్ కమింగ్ టు మైలేజ్ డీజిల్ వచ్చేసరికి అయితే 23.7 km/L ఇస్తుందని కంపెనీ వాళ్ళు అయితే క్లైమ్ చేస్తున్నారు. అండ్ ఓనర్ రిపోర్ట్ ప్రకారం మాత్రం ఒక 19 to 20 అలా వస్తుందని చెప్తున్నారు ఓనర్స్. అండ్ కమింగ్ టు పెట్రోల్ వచ్చేసరికి అయితే 16.5 km/L ఇస్తుందని చెప్తున్నారు. సో చాలా తక్కువ డీజిల్తో కంపేర్ చేసుకుంటే. సో ఓనర్ రిపోర్ట్ ప్రకారం మాత్రం మనకైతే 13 to 14 అలా ఇస్తుందని చెప్తున్నారు ఓనర్స్. సో ఇక్కడ సిల్వర్ క్లాడింగ్ చూడొచ్చు, నైస్ డాష్. అండ్ దెర్ ఇస్ నో ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ చూడొచ్చు, కాంపాక్ట్గా ఉంది, డీసెంట్ సైజ్. అండ్ ప్యాసింజర్ సైజ్ కూడా కప్ హోల్డర్స్ అండ్ నైస్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దిస్ ఇది వచ్చేసరికి అయితే సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్. అండ్ నేను బిట్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి అయితే డోర్ లాక్ ఆఫ్ ఆన్ లైట్ వస్తుంది మనం డోర్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ఓన్లీ మిర్రర్ ఇస్తున్నారు, దేర్ ఇస్ నో లైట్ అవైలబుల్. అండ్ ఇక్కడ కూడా ఓన్లీ మిర్రర్. అండ్ నౌ లెట్స్ ఓపెన్ ద సన్ రూఫ్. సో యాజ్ యూ కెన్ సీ అండ్ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కూడా సన్ రూఫ్ ఇస్తున్నారు. సో నైస్ టచ్ అని చెప్పొచ్చు. అండ్ సన్ రూఫ్ క్లోజ్ అండ్ నైస్ ఎయిరీ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఫుల్ సైజ్డ్ సైడ్ విండోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ పైన కూడా సన్ రూఫ్ ఇస్తున్నారు అండ్ విండ్ షీల్డ్. సో నైస్ టచ్ అండ్ ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్గా. సో ఇదైతే గైస్ దీని రివ్యూ. అండ్ రైడ్ ఇంప్రెషన్ అయితే ఇప్పుడు చేయలేను, ఇన్ ఫ్యూచర్ చేస్తాను కోవిడ్ కేసెస్ తగ్గాక. అండ్ ABS విత్ EBDతో వస్తుంది. సో ట్రాక్షన్ అయితే సూపర్గా ఉంటుంది దీంట్లో. ఘాట్ రోడ్స్లో కానీ మీరు ఏ రోడ్స్లో డ్రైవ్ చేసినా కానీ సూపర్గా ఉంటుంది. అండ్ సస్పెన్షన్ వైజ్ ఆల్రెడీ చెప్పాను, టార్షన్ యాంటీ రోల్ బాల్స్తో వస్తుంది. సో నైస్ టచ్. అండ్ నేనైతే డీజిలే ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు పెట్రోల్. సో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. బేసిక్గా నార్మల్ బేసిక్ చేంజెస్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మనమైతే పెట్రోల్ కూడా వెళ్ళొచ్చు. సో దీంట్లో వచ్చరికి మేజర్ పార్ట్ చాలా ఫేవరబుల్గా డీజిల్కే ఉంది. సో ఐ ప్రిఫర్ డీజిల్. సో గైస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో సరికి స్టీరింగ్ వైజ్ సరికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. అండ్ వన్స్ చూపిస్తాను. అండ్ యాజ్ యూ కెన్ సీ టెలిస్కోపిక్ ఇది ఫ్రంట్ అండ్ రియర్. అండ్ ఇదైతే టిల్ట్. సో మీ హైట్కి తగ్గట్టు మీకు సెట్ చేసుకోవడానికి నైస్ ఫీచర్ అని చెప్పొచ్చు దీంట్లో కూడా. అండ్ టు దీని డ్రైవర్స్ వచ్చేసరికి అయితే హుండాయ్ వెన్యూ అండ్ కియా సానెట్ అని చెప్పొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. హోప్ యూ లైక్ ఇట్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.